ఎపిసోడ్ 1 బైబిల్ పరిచయం మరియు ఆదికాండము సృష్టి నుండి మానవాళి ఆరంభం వరకు. ఈ సిరీస్ యొక్క ఉద్దేశ్యాన్ని పరిచయం చేయడం, బైబిల్ యొక్క సంక్షిప్త అవలోకనం ఇవ్వడం మరియు ఆదికాండం పుస్తకం గురించి సమగ్రమైన పరిచయం చేయడం. ప్రియమైన వీక్షకులకు నమస్కారం. బైబిల్ పుస్తకాల పరిచయం అనే మా ప్రత్యేక సిరీస్కు స్వాగతం. ఈ రోజు మనం మొదటి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ సిరీస్లో దేవుని వాక్యమైన బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని మనం లోతుగా పరిశీలిస్తాం. దాని చరిత్ర, ముఖ్య ఉద్దేశ్యాలు, ప్రధాన పాత్రలు మరియు మన జీవితానికి అన్వయం చేసుకునే పాఠాలను నేర్చుకుందాం. బైబిల్పై సంక్షిప్త అవలోకనం. బైబిల్ అంటే ఏమిటి? బైబిల్ అనేది కేవలం ఒక పుస్తకం కాదు. ఇది దేవుడు మానవులతో మాట్లాడిన మాటలు, వివిధ రచయితల ద్వారా వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రదేశాలలో వ్రాయబడిన 66 పవిత్ర పుస్తకాల అద్భుతమైన సంకలనం. పుస్తకాలు మరియు అధ్యాయాలు. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. వీటిలో పాత నిబంధనలో 39 పుస్తకాలు మరియు కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు దాదాపు 1189 అధ్యాయాలు. కొన్ని గణనల ప్రకారం 1189 లేదా 1190 మరియు సుమారు 31,102 వచనాలు కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యలు వివిధ బైబిల్ వెర్షన్ల ఆధారంగా స్వల్పంగా మారవచ్చు. రచయితలు. దాదాపు 40 మందికి పైగా రచయితలు, వివిధ వృత్తులవారు, రాజులు, ప్రవక్తలు, మత్స్యకారులు, వైద్యులు, కాపరులు సుమారు 1500 సంవత్సరాల కాలంలో దీనిని వ్రాశారు. అయినప్పటికీ దీని అంతిమ రచయిత పరిశుద్ధాత్మదేవుడే. ముఖ్య ఉద్దేశ్యం: బైబిల్ మానవాళి చరిత్రను, దేవుని స్వభావం, ఆయన ప్రణాళిక, పాపం, రక్షణ మరియు నిత్యజీవ మార్గాన్ని వెల్లడిస్తుంది. ఇది మానవ జీవితానికి ఒక దిక్సూచి. ఈ రోజు మనం బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని మొదటి పుస్తకం ఆదికాండము గురించి తెలుసుకుందాం. ఆదికాండము, జెనెసిస్. ఆదికాండము అంటే ఆరంభం లేదా పుట్టుక అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఈ పుస్తకం సమస్త సృష్టికి, మానవాళికి, ఇశ్రాయేలు జాతికి మరియు దేవుని రక్షణ ప్రణాళికకు ఆరంభాన్ని వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఆదికాండమును మోషే వ్రాశారు. ఇది బహుశా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైన తరువాత అరణ్యంలో సంచరిస్తున్న కాలంలో 1440 నుండి 1400 మధ్య వ్రాయబడిందని నమ్ముతారు. నేపథ్యం మరియు ముఖ్య ఉద్దేశ్యం. నేపథ్యం: మానవాళికి తమ ఆరంభం, దేవునితో వారి సంబంధం, పాపం ఎలా వచ్చింది మరియు దేవుడు వారిని రక్షించడానికి ఎలా ప్రణాళిక వేస్తున్నాడో తెలియచేయడమే ఈ పుస్తకం యొక్క నేపథ్యం. ముఖ్య ఉద్దేశ్యం: సమస్త సృష్టి దేవుని ద్వారా జరిగిందని ప్రకటించడం, పాపం ప్రపంచంలోకి ఎలా ప్రవేశించిందో వివరించడం, మానవునితో దేవుని నిబంధన సంబంధాన్ని చూపించడం, ఇశ్రాయేలు జనాంగం ఆవిర్భావం మరియు దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాలను తెలియచేయడం. ప్రధాన అంశాలు, కీలక కథనాలు. ఆదికాండము ప్రధానంగా 4 ముఖ్య సంఘటనల మరియు 4 ముఖ్యమైన వ్యక్తుల కథనాలను కలిగి ఉంది. సృష్టి. అధ్యాయాలు 1 నుండి 2. దేవుడు 6 రోజుల్లో ఈ లోకాన్ని, సమస్తాన్ని ఎలా సృష్టించాడో మరియు మానవుడిని తన స్వరూపంలో ఎలా సృష్టించాడో వివరిస్తుంది. అధ్యాయాలు 3 నుండి 5. పతనం. ఆదాము, హవ్వలు దేవుని ఆజ్ఞను ధిక్కరించి పాపం చేసి ఏదైనా తోట నుండి వెళ్లగొట్టబడటం, పాపం ప్రపంచంలోకి ప్రవేశించడం. కయీను, హేబెలును చంపడం. అధ్యాయాలు 6 నుండి 9. జలప్రళయం ద్వారా మానవాళి పాపంతో నిండిపోవడం వల్ల దేవుడు జలప్రళయం ద్వారా లోకాన్ని నాశనం చేయడం మరియు నోవహు కుటుంబాన్ని కాపాడటం. అధ్యాయాలు 10 నుండి 11. జాతుల విస్తరణ మరియు బాబెలు గోపురం. జలప్రళయం తరువాత మానవాళి విస్తరించడం మరియు బాబెలు గోపురం సంఘటన ద్వారా భాషల వైవిధ్యం ఏర్పడటం. అధ్యాయాలు 12 నుండి 50. పితృస్వామ్యులు. ఈ భాగం 4 గొప్ప పితరుల జీవితాలను వివరిస్తుంది. అధ్యాయాలు 12 నుండి 25. అబ్రాహాము. దేవుడు అబ్రాహామును పిలిచి అతని ద్వారా ఒక గొప్ప జాతిని ఏర్పరుస్తానని, భూమిపై ఉన్న సమస్త కుటుంబాలకు అతని ద్వారా ఆశీర్వాదం కలుగుతుందని వాగ్దానం చేయడం. విశ్వాసానికి తండ్రిగా అబ్రాహాము. అధ్యాయాలు 21 నుండి 28. ఇస్సాకు. అబ్రాహాము కుమారుడు, వాగ్దాన కుమారుడు.
అధ్యాయాలు 25-36. యాకోబు ఇస్సాకు కుమారుడు. దేవుడు ఇతని పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇతని 12 మంది కుమారుల నుండి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు ఉద్భవించాయి. అధ్యాయాలు 37-50. యోసేపు యాకోబు కుమారులలో ఒకడు. తన సహోదరులచే ఐగుప్తుకు అమ్మివేయబడటం, అక్కడ అధికారిగా ఎదగడం మరియు కరువు సమయంలో తన కుటుంబాన్ని కాపాడటం ద్వారా దేవుని ప్రణాళికను నెరవేర్చడం. దేవుని నిబంధన. దేవుని సార్వభౌమాధికారం, సృష్టిపై, చరిత్రపై మరియు వ్యక్తుల జీవితాలపై దేవుని పూర్తి నియంత్రణ. మానవుని పతనం మరియు పాపం యొక్క పరిణామాలు. పాపం దేవుని నుండి వేరుచేసి కష్టాలు మరియు మరణానికి దారితీస్తుంది. దేవుని కృప మరియు వాగ్దానాలు. పాపమున్నప్పటికీ దేవుడు మానవులను రక్షించడానికి తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. మన జీవితానికి అన్వయం. దేవుని సృష్టి. మనం దేవుని సృష్టి అని, ఆయన స్వరూపంలో ఉన్నామని తెలుసుకోవడం మనకు గుర్తింపును, విలువను ఇస్తుంది. పాపం యొక్క వాస్తవికత. పాపం ఎంత ప్రమాదకరమో, అది మన జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుందో ఆదికాండం బోధిస్తుంది. దేవుని విశ్వసనీయత. దేవుడు అబ్రాహాముకు, నోవహుకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చినట్లే మన జీవితంలో కూడా ఆయన విశ్వసనీయుడు. ప్రణాళిక. మన జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందని యోసేపు జీవితం చూపిస్తుంది. ఈరోజు మనం బైబిల్కు మరియు ఆదికాండము పుస్తకానికి ఒక పరిచయం చూశాం. ఆదికాండం సృష్టి నుండి ఇశ్రాయేలు జనాంగం ఆవిర్భావం వరకు దేవుని గొప్ప ప్రణాళికను వెల్లడిస్తుంది. దేవుని సార్వభౌమాధికారం, ఆయన విశ్వసనీయత మరియు మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను ఈ పుస్తకం స్పష్టంగా తెలియజేస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 2వ పుస్తకం నిర్గమకాండము గురించి తెలుసుకుందాం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విడుదలను, సీనాయి పర్వతం వద్ద నిబంధనను మరియు అరణ్య ప్రయాణాన్ని ఆ పుస్తకం ఎలా వివరిస్తుందో చూద్దాం. మాతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగండి. ఈ రోజు మనం బైబిల్కు మరియు ఆదికాండము పుస్తకానికి ఒక పరిచయం చూశాం. ఆదికాండం సృష్టి నుండి ఇశ్రాయేలు జనాంగం ఆవిర్భావం వరకు దేవుని గొప్ప ప్రణాళికను వెల్లడిస్తుంది. దేవుని సార్వభౌమాధికారం, ఆయన విశ్వసనీయత మరియు మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను ఈ పుస్తకం స్పష్టంగా తెలియచేస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 2వ పుస్తకం నిర్గమకాండము గురించి తెలుసుకుందాం. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయుల విడుదలను, సీనాయి పర్వతం వద్ద నిబంధనను మరియు అరణ్య ప్రయాణాన్ని ఆ పుస్తకం ఎలా వివరిస్తుందో చూద్దాం. మాతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగండి. మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.